అరే నా కొడక, నువ్వేడ దొరికినా ఖబర్దార్ చెప్తున్నా చూసుకో. నువ్వు ఫోన్ చేయించిన బెదిరించినట్టు కాదు నా కొడక. నీ గుద్దలు దమ్ముంటే నువ్వు ఒక అమ్మాయే కుట్టినోని ఉంటే బాడుకో. వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇరా నా కొడక. నువ్వు ఒక అమ్మాయి కుట్టలేవు కాబట్టి ఒక ఆడపిల్ల జీతం నాద తీసుకుని ఇలా పెళ్లి పుస్తకం. ఒక అఘోరికి పెళ్ళి ఎక్కడిదిరా? ఒక నాద సాధువుకు పెళ్ళి ఎక్కడిది? ఈరోజు సిగ్గుశరం లేకుండా ఒక అమ్మాయి పెళ్ళి పుస్తకట్టి ఈరోజు మాట్లాడుతున్నావు నా కొడక. నువ్వు రుద్రాక్షలు గిద్రాక్షలు అన్నీ తీసేసి మామూలు పైన్ షీట్ వేసుకొని బతుకు. లేదనుకో నా కొడక, నువ్వు బతుకవు మా చేతులలో. ఇంతవరకు సనాతన ధర్మం అంటే మన కట్టుకి మన బొట్టుకి మన ఆనవాయితులకు మన అమ్మవారికి ఆడపిల్లలకు ఉన్నంత ముఖ్యమైన వస్తువులు ఇంకేం లేవు. సనాతన ధర్మం అంటే మన ఇంటి ఆడపిల్లలను కొలిసేది. ఇవాళ ఆడపిల్లని తల్లి తల్లి అనేది నీ బిడ్డ అనుకోరా. బిడ్డకి పుస్తకం కట్టడం నువ్వెక్కడో నీరా? బిడ్డకి పుస్తకం కడతారా? ఏనన్నా బిడ్డని పిల్లని చేసుకుంటారా? మళ్ళీ ఈ రోజు నువ్వు నేర్పిస్తావు, ఇక రేపనాడు తండ్రి కూడా బిడ్డకి పుస్తకం కట్టి రేపనాడు పక్కతో సారంగం చేస్తాడు. ఇలా కలియోగ కామాంది నీ రూపం ఎత్తుకున్నావు నువ్వు. నీకేమైనా సిగ్గు ఏమన్నా ఉందా? రోడ్డు పొట్టి పోతుంటా నిన్ను అడుగుతారు ఇవాళ నువ్వు మనిషివా గాడిదివా అని చెప్పేసి. ఏంటన్నా క్వశ్చన్కు నువ్వు ఆన్సర్ ఇవ్వు ఫస్ట్. ఒక గురువు అన్నావు, సరే ఓకే, అది అమ్మ అని పిలిచింది, సరే నువ్వు బాయ్గా అది ఉన్నట్టు డాడీ అనుకోలేక మమ్మీ అనుకుందాం. సరే కన్న తల్లి మొగడవుతాడా? ఇవాళ నువ్వు మొగని ఎట్లా అయినావు దానికి మొగను పోయి నువ్వు ఇవాళ పుస్తక కట్టి నువ్వు పెళ్ళి చేసుకొని ఇవాళ ఇద్దరు మొగుడు పెళ్ళాలంటారు. మరి దాన్ని సిగ్గుశరం లేదా బిడ్డ నీకు? నువ్వు ఇంత వాటికి చదువుకున్నావు, మంచిగా ఉన్నావు, 10 మంది లోకజ్ఞానం తెలిసిన దానివి. ఇవాళ అఘోరి అఘోరి అని పోయి అఘోరి లైఫ్ అని చెప్పేసి పోయి ఇవాళ 10 మంది కూడా ఇజ్జత్ తీసుకున్నావు.